హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో క్యూ గురించి తెలుసుకుందాం. అసలు హిందీలో క్యూ అంటే తెలుగులో ఎందుకు అని అర్థం. మనం తెలుగులో ఉపయోగిస్తుంటాం కదా! ఎందుకు చేశావు? ఆ తర్వాత ఎందుకు వెళ్ళావు? ఎందుకు వచ్చావు? ఇలాంటి పదాలన్నీ వాడుతుంటాం కదా! వాటినే హిందీలో ఏ విధంగా పిలుస్తారో ఈ వీడియోలో చూద్దాం. తుమ్ మేరే ఘర్ కో క్యూ ఆయే హో? తుమ్ మేరే ఘర్ కో క్యూ ఆయే హో? మేరా అంటే ఏంటి? నా యొక్క. మేరీ అంటే స్త్రీలు వాడతారు. మేరీ ఘర్ కో అంటే అంటే ఒక ఆడామె చెప్పేటప్పుడు మేరీ ఘర్ ఒకరిది అయితే. కానీ ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు కదా! నాన్న, అమ్మ, అక్క, చెల్లి ఉంటారు కదా! కాబట్టి మేరే అనాలి. అంటే ఎక్కువ మంది కదా! మేరీ అంటే ఆడవాళ్ళకి. మేరా అంటే మగవాళ్ళు చెప్పేటప్పుడు. మేరే అంటే ఎక్కువ మంది ఉండేటప్పుడు బహువచనం అంటారు కదా! బహువచనం అంటే ఎక్కువ మంది ఉండేటప్పుడు మేరే అని వాడాలి. తుమ్ మేరే ఘర్ కో, ఘర్ అంటే ఇల్లు. తుమ్ మేరే ఘర్ కో క్యూ ఆయే హో? క్యూ అంటే ఎందుకు, ఆనా అంటే రావటం. నీవు మా ఇంటికి ఎందుకు వచ్చావు? తుమ్ మేరే ఘర్ కో క్యూ ఆయే హో? నీవు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఓకే. క్యూ నహీ ఆనా బోలో. క్యూ ఎందుకు, నహీ ఆనా, ఆనా అంటే రావడం, నహీ ఆనా అంటే రావద్దు, అంటే రాకపోవటం. క్యూ నహీ ఆనా బోలో, ఎందుకు రావద్దో చెప్పు. ఎందుకు రావద్దో చెప్పు, లేదా ఎందుకు రాకూడదో చెప్పు. తుమ్ క్యూ నారాజ్ హోతే హో? తుమ్ క్యూ ఎందుకు, తుమ్ అంటే నీవు, క్యూ అంటే ఎందుకు, నారాజ్ నారాజ్ అంటే కోపం, హోతే హో తుమ్ క్యూ నారాజ్ హోతే హో, లేదా ఇక్కడ తుమ్ క్యూ గుస్సే హోతే హో అని కూడా అనొచ్చు. నారాజ్ హోతే హో అన్నా, గుస్సా హోతే హో అన్నా సరే కోపడమనే అర్థమవుతుంది. గుస్సా అన్నా నారాజ్ అన్నా ఒకే మీనింగ్, కోపం అని అర్థం వస్తుంది. తుమ్ క్యూ నారాజ్ హోతే హో లేదా తుమ్ క్యూ గుస్సే హోతే హో అని కూడా అనొచ్చు. तुमने हिंदी क्यों सीख लिया? तुमने हिंदी क्यों सीख लिया? నీవు హిందీ ఎందుకు నేర్చుకున్నావు? తుమ్నే నీవు, హిందీ హిందీ, క్యూ ఎందుకు, సీక్నా అంటే నేర్చుకోవడం, సీక్ లియా ఎందుకు నేర్చుకున్నావు, నీవు హిందీ ఎందుకు నేర్చుకున్నావు. तुमने क्यों नहीं सीख लिया बोलो. तुमने क्यों नहीं सीख लिया बोलो. నీవి ఎందుకు నేర్చుకోలేదో చెప్పు. తుమ్నే క్యూ నహీ సీక్ లియా బోలో, నీవు ఎందుకు నేర్చుకోలేదో చెప్పు. తుమ్నే అంటే నీవు, నహీ సీక్నా అంటే నేర్చుకోకపోవడం, నువ్వు ఎందుకు నేర్చుకోలేదు. బోలో బోలో అంటే చెప్పు. అప్ వహా క్యూ గయే. అప్ అంటే మీరు తమరు, వహా అంటే అక్కడ, అప్ వహా క్యూ గయా అక్కడికి ఎందుకు వెళ్ళారు, అక్కడికి ఎందుకు వెళ్ళారు. వహా క్యూ గయా, అప్ వహా క్యూ గయా అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్నారు అనుకోండి, వహా క్యూ గయా అక్కడికి ఎందుకు వెళ్ళారు. అదే మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే అప్ వహా క్యూ గయా. అదే నీవు అన్నావు అనగా తుమ్ తుమ్ వహా క్యూ గయా అని అనొచ్చు. ఓకే. आज अप क्यों नहीं आए. आज అప్ క్యూ నహి, ఆజ్ అంటే ఈ రోజు, అప్ అంటే మీరు, అప్ అంటే మీరు, ఆజ్ అప్ అప్ క్యూ నహి ఆయే. క్యూ అంటే ఎందుకు, నహి ఆయే, ఆయే ఆనా అంటే రావడం కదా. మీరు ఎందుకు రాలేదు, ఈ రోజు మీరు ఎందుకు రాలేదు, లేదా మీరు ఈ రోజు ఎందుకు రాలేదు, రెండు కూడా ఒకటే అర్థం. ఆజ్ అప్ క్యూ నహి ఆయే, ఆజ్ అప్ క్యూ నహి ఆయే అంటే ఆజ్ అంటే ఈరోజు, అప్ అంటే మీరు, క్యూ అంటే ఎందుకు, నహి ఆయే అంటే రాలేదని అడుగుతుంటారు. ఆనా అంటే రావడం కదా, నహి ఆనా అంటే రాకపోవడం కదా, రాకపోవడానికి కారణం ఏంటని అడుగుతుండ్రు. ఆజ్ అప్ క్యూ నహి ఆయే, నువ్వు ఈరోజు ఎందుకు రాలేదు. తుమ్ క్యూ నహి కేలే. కేల్నా అంటే ఆడటం, కేల్నా అంటే ఆడటం. తుమ్ క్యూ నహి కేలే, నహి కేల్నా అంటే ఆడకపోవడం. నువ్వు ఎందుకు ఆడలేదో చెప్పు అంటున్నాడు. అంటే నీవు ఎందుకు ఆడలేదు. తుమ్ క్యూ నహి కేలే, తుమ్ నీవు, క్యూ అంటే ఎందుకు, నహి కేలే, కేల్నా అంటే ఆడటం, నహి కేల్నా అంటే ఆడకపోవడం కదా. నువ్వు ఎందుకు ఆడలేదు. తుమ్ క్యూ నహి కేలే. తర్వాత तुम दफ्तर को हर दिन क्यों जाते हो. तुम दफ्तर को हर दिन क्यों जाते हो. తుమ్ అంటే నీవు, దప్తర్ అంటే ఆఫీస్, ఆఫీస్ అంటే కార్యాలయం. ఏదైనా కార్యాలయానికి తుమ్ దప్తర్
హర్ దిన్ అంటే హర్ దిన్ అంటే ప్రతిరోజు. హర్ దిన్ అంటే ప్రతిరోజు. క్యూ జాతే హో, క్యూ జాతే హో ఎందుకు వెళ్తావు. తుమ్ అంటే నీవు, దప్తర్ అంటే ఆఫీస్ కార్యాలయం, దప్తర్కు హర్ దిన్, హర్ దిన్ అంటే ప్రతిరోజు. తుమ్ హర్ దిన్ లేదా తుమ్ హర్ దిన్ దప్తర్కో క్యూ జాతే హో అని కూడా అనొచ్చు. తుమ్ దప్తర్కో హర్ దిన్ క్యూ జాతే హో, నీవు ప్రతిరోజు కార్యాలయానికి ఎందుకు వెళ్తావు. నీవు ప్రతిరోజు కార్యాలయానికి ఎందుకు వెళ్తావు. తుమ్ దప్తర్కో హర్ దిన్ క్యూ జాతే హో అనొచ్చు, లేదా తుమ్ హర్ దిన్ దప్తర్కో క్యూ జాతే హో అని కూడా అనొచ్చు. వహ్ ఔరత్ క్యూ జోర్ సే బాత్ కర్ రహీ హై. చూడండి ఇక్కడ రహీ హై అంటే ఆడామె కాబట్టి, ఔరత్ అంటే ఎవరు, స్త్రీ కదా. వహ్ అతడు, ఆమె, ఆ స్త్రీ, ఔరత్ అంటే స్త్రీ. క్యూ జోర్సే, జోర్సే అంటే గట్టిగా, జోర్సే అంటే గట్టిగా. బాత్ కర్నా అంటే ఏంటి, మాట్లాడడం. బాత్ కర్నా అంటే ఏంటి, మాట్లాడడం. వహ్ ఔరత్ క్యూ జోర్సే బాత్ కర్ రహీ హై. ఆ స్త్రీ, ఔరత్ అంటే స్త్రీ, ఆ స్త్రీ గట్టిగా ఎందుకు మాట్లాడుతుంది, గట్టిగా ఎందుకు మాట్లాడుతుంది. వహ్ ఔరత్ క్యూ జోర్సే బాత్ కర్ రహీ హై. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.